అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా హృదయానుసారుడు, నా మనసేంటో తెలిసినవాడు, నాకిష్టంగా నాకు అనుకూలంగా అడుగులు వేసేవాడు, నేను ఏమనుకుంటానో అదే చేసేవాడు. ఒకవేళ అతన్ని ఏదైనా దిద్దాలి, సరిచేయాలనుకుంటే ఇట్టే నేను మలుచుకునే మనస్తత్వం, ఒకవేళ పొరపాటు ఉందని చెబితే సరిదిద్దుకుని సరి చేసుకునే మనస్తత్వం అతనిలో ఉంది. రెబల్ కాదు, తిరుగుబాటుదారుడు కాదు, కఠినుడు కాదు, స్వార్థపరుడు కాదు, ఒకళ్ళు మేలు చేస్తే మర్చిపోయే కృతజ్ఞ ఘాతకుడు కాదు. నా హృదయానుసారుడు, ఈజ్ మై సన్, నా కొడుకు అని దేవుడు తన ఉద్దేశాన్ని దావీదు విషయంలో బయలుపరుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడై అడుగులు వేయటం అంత సామాన్యమైన విషయం కాదు. బైబిల్లో ఏ తప్పు చేయకుండా జీవించిన వాళ్ళు కొందరు భక్తులు ఉన్నారు. జస్ట్ లైక్ సమూయేల్ అంటండి, పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎలాంటి తప్పు అయినా చేయలేదంటండి. రెండోది, అతను రిటైర్మెంట్ టైంలో అందరి ముందు చెప్పాడు, అయ్యా, ఎవని యొద్ద ఎద్దునైనా గాడిదనైనా లంచమైనా ఏదైనా తీసుకున్నానా చెప్పండి రాజు ఎదుట, నేను వాటికి డబుల్ వేసి మీకు ఇచ్చేస్తానన్నాడు. అయ్యా, నువ్వెన్నడూ ఎలాంటి లంచం తీసుకోలే, ఎలాంటి మోసం చేయలే, ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు, రాజు అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఓకే, కానీ దేవుడు, నేను సమూయేలు కొడుకునని చెప్పుకోలే, దావీదు కుమారుడని చెప్పుకున్నాడు. మరి దావీదు ఒక అమ్మాయితో పాపంలో పడిపోయాడు. ఆ తప్పును కప్పుచ్చుకోవడానికి ఆ అమ్మాయి భర్త అయిన ఊరియాని చంపేశాడు. ఘోరమైన తప్పు చేశాడు. కానీ దేవుడు హెచ్చరిక చేస్తే వెంటనే తగ్గించుకుని, సరి చేసుకుని, మైండ్ సెట్ మార్చేసుకుని రియలైజ్ అయ్యాడు. అందుకు దేవుడికి దావీదు హృదయం నచ్చింది, దావీదు దగ్గరయ్యాడు. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి. ఒక వ్యక్తిని దేవుడు అప్రిషియేట్ చేశారు అని అంటే కారణాలు ఎన్నో ఉంటాయి. దేవుడు అన్ని కోణాల్లో చూస్తాడు. దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు. 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టును. చూడండి, దేవుడు, నేను సౌల్ని వదిలేస్తున్నా, నాకొద్దు, నువ్వు వెళ్ళి యెషయి కుమారులో ఒకడిని కనుగొని రాజుగా అభిషేకించమంటే సమూయేలు అయ్యగారు వెళ్ళాడు. ఓకే, అక్కడ దావీదు అన్నలు ఆర్మీలో పనిచేస్తున్నారు సౌల్ దగ్గర. వాళ్ళు చాలా కొంచెం ఎక్స్పర్ట్స్, బాడీ బిల్డర్స్, చాలా హైట్, మంచి అందంగా ఉన్నారు. వాళ్ళని చూడగానే సమూయేలు అనుకున్నాడు, బా, ఇతనేనేమో దేవుడు కోరుకున్నది, అయినా ఈయన అభిషేకించిన. నెక్స్ట్ ఇంకో వ్యక్తి వచ్చాడు, ఓ బాగున్నాడు బ్రా, అయ్యా సెలెక్ట్ చేసామంటావా అన్నా. థర్డ్ వన్, ఇతను కూడా బాగున్నాడు. మనుషులు మీరు పై రూపాన్ని చూస్తారు, ఎత్తు, అందం, బలం ఇవి చూస్తారు. నేను ఇంటర్నల్గా హృదయాంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలించేవాడని. నేను ఒక్క మాట మీకు చెప్తాను, ఒక సీసీ కెమెరాతోనే దొంగ అంత జాగ్రత్త పడితే ఐకి పట్టించేస్తాను నేను. ఇవాళ రేపు మీకు ఏంటి తెలుసా, మీకు ఎనీవేర్ మీరు ఇంటి నుంచి బయలుదేరారు, ఇక్కడికి వచ్చారు, మధ్యలో మీరు కనపట్లేదని అనుకోండి, వాళ్ళ పోలీసులు ఎదగట్లే. మీ ఏరియా ఎక్కడ, మీ మెయిన్ రోడ్డు మీద, మీ గల్లీల్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు. ఏ కారు ఎక్కారు, ఏ బస్సు ఎక్కారు, ఎక్కడ దిగారు, ఎక్కడికి వెళ్ళారు. కావాలంటే పోలీసులు ఎవరైనా ట్రేస్ చేసినప్పుడు న్యూస్ ఛానల్లో చూపిస్తారు, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయిన దొంగ ఎట దొరికాడు,
ఓకే, చైన్ స్నాచర్ ఎట్ట దొరికాడు. ఆ సీసీ కెమెరా యొక్క ఎక్విప్మెంట్ ఒకప్పుడు జస్ట్ వీడియో, ఇప్పుడు ఆడియో కూడా వచ్చింది. హై డెఫినేషన్ కెమెరాస్, రికార్డ్ అయిపోతుంది A to Z. ఓకే, నైట్ టైం కూడా నువ్వు లైట్ తీసేసి దొంగతనానికి వెళ్ళినా సరే నేను ఈజీగా క్యాప్చర్ చేసేస్తుంది. ఈజీగా నీ ఫేస్ అంతా క్యాప్చర్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఆ సీసీలు ఉన్నాయి అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. మరి ఆయనకి ఎన్ని సీసీలు ఉన్నాయి చెప్పట్లా. యెహోవా 7 నేత్రములు భూలోకమంతా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. చూడండి, యెహోవా యొక్క 7 నేత్రములు. ఫ్రెండ్స్ వినండి, ఆయన మనిషి రూపాన్ని మనిషి మాటను పట్టించుకోడు. ఆయన నీ హార్ట్, నా హార్ట్ ఎలా ఉంది, ఆయనకి దగ్గరగా ఉందా లేదా, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించే మనిషివేనా, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించే వ్యక్తిత్వం నీలో ఉందా, మేలు చేసిన కృతజ్ఞత కలిగి ఇంకా దగ్గరయ్యే మనసు ఉందా, గర్వించి దూరం అయిపోయే మనసు ఉందా. ఓకే, నీ సొంత కార్యాలనే తలపెట్టే మనసు ఉందా, లేదా దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి ఉందా. నువ్వు నీ కోసమే జీవిస్తావా, నువ్వు నీ పిల్లల కోసమే జీవిస్తావా, లేదా నీ తెలిసిన వారి కోసమే జీవిస్తావా, ఆడంబరాల కోసమే అడుగులేస్తావా, లేదా దేవుని సువార్తను, దేవుని రాజ్యాన్ని, దేవుని మందిరాన్ని పట్టించుకునే మనిషివా. ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు ఆయన. బాగా ఆలోచించండి. అందుకని వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్న క్రైస్తవుడు పెద్దగా ఏ మేలు పొందలేడు. వాడు మ్యాన్ పవర్తో, వాడు తెలివితేటలతో ఏదో పైకి రావాలి అంతే. అది ఎంతయ్యా అంటే ఎంత మేసినా గొర్రెకు ఎంత వయసు వచ్చినా బెట్టుడితో కంటారు చూడండి, అంతే అంతే. కానీ ఎప్పుడైతే దేవునికి ఒక వ్యక్తి యొక్క హృదయం నచ్చుతుందో, ఒక వ్యక్తి దేవునికి అంత ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తాడో, ఆ వ్యక్తి మీద దేవుడు తన హృదయాన్ని ఉంచుతాడు, తన కుటుంబం మీద తన హృదయాన్ని ఉంచుతాడు. గట్టిగా చేతులున్న వాళ్ళు చప్పట్లు కూడా దీన్ని పెట్టాడు. దేవుని నమ్మిన వారు అందరూ ఎందుకు పైకి రారు, ఫైనాన్షియల్గా ఎందుకు బ్లెస్ అవ్వట్లా, గుడ్ హెల్త్ కలిగి పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఎందుకు ఉండట్లేదు చెప్పాలా. హృదయం దేవునికి ఇష్టంగా లేక, హృదయం దేవునికి దూరంగా ఉండటం వలన, హృదయంలో కృతజ్ఞత లేనందువలన, నేను నా కోసం నా దేవుణ్ణి ప్రేమించాలి, నా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, నా దేవుని కోసం నేను ఏమన్నా చేయాలి, నా దేవుని కోసం నేను ప్రయాసపడాలి, ఇది తక్కువ. అందుకనే చూడండి, కొందరే అప్పుడు నన్ను కలిసి, అన్న నన్ను బాగా నేను బ్లెస్ అవ్వాలి, నన్ను దేవుడు బాగా బ్లెస్ చేస్తే నేను సువార్తకై నేను అడుగులు వేయాలి, దేవుని కోసం ఘనమైన కానుక ఇవ్వాలి, దేవుని కోసం ఘనమైన మందిరం కట్టాలి, నేను గుప్పులు ఇప్పాలి, ఘనమైన కానుక ఇవ్వాలి, దేవుని రాజ్యం బలంగా కట్టబడాలి, నా వంతుగా నేను ప్రయాసపడాలి అనేవాళ్ళు 2 to 5% తగులుతారు. నాకు తక్కిన వాళ్ళందరూ అయ్యా మంచిగా జాబ్ రావాలి, అయ్యా మా పిల్లలు సెటిల్ అవ్వాలి, అయ్యా కొంచెం కారు కొనుక్కోవాలి, అయ్యా ఇల్లు కొనుక్కోవాలి, ఆ తర్వాత 5 ఫ్లోర్ వేసుకోవాలి, ఆ తర్వాత 4 ఫ్లోర్ వేసుకోవాలి, మంచి బట్టలు, ఆ తర్వాత మా పిల్లలు చదువుకుని కొంచెం అమెరికా, ఇంగ్లాండ్, లండన్, యూకే వెళ్ళి సెటిల్ అవ్వాలి, హ్యాపీ కంఫర్ట్గా ఉండాలి. అదన్నా ఇది కోరుకునే వాళ్ళు ఎక్కువ. అయ్యా మా పిల్లలు పరిచయం చేయాలి, మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి, రాత్రైనా పగలైనా అదన్నా సమయం అనక అసమయం అనక దేవుడు ప్రయాసపడమన్నాడు, పరిచయం నా సువార్త పని చేయమన్నాడు. కాబట్టి ఆ పనిలో మేము లేదా మా పిల్లలు ఉండాలి, మేము దేవుని రాజ్య వ్యాప్తి కోసం అడుగులు వేయాలి. ఉన్నది ఒకే ఒక జన్మ. ఈ జీవితంలో దేవుని కోసం జీవించే జీవితం కంటే, పరలోక రాజ్యంలో చేరే ఆ భాగ్యం కంటే, ఆత్మలు సంపాదించే దానికంటే అంతకంటే గొప్పదే ఉంది. డిఎల్ మూడీ అనే భక్తుడు ఓ మాట చెప్పాడు, ప్రపంచంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చేది, ప్రపంచంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా అంటే, దేవుని తెలుసుకున్న వ్యక్తి నశించిపోతున్న ఒక ఆత్మను
నరకంలో నుంచి పరలోకం వైపు తిప్పినప్పుడు దొరికే సంతోషము, అప్పుడు దొరికే ఆనందం ఇంకెక్కడా దొరకదన్నాడు. గట్టిగా చేతులున్న వాళ్ళు చప్పటి కూడా దీని భయపడుతుంది. ఇది అందరికీ తెలియదు. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. బైబిల్ చదివేవాడే ఆ మాట చదువుతాడు. అంటే వీడికి రుచి తెలియదు. కొందరు నాలుగు రుచి తెలియదు. సాల్ట్ ఎక్కువైందో తక్కువైందో తెలియదు. సరిపోయిన తినేస్తారు, ఎక్కువైంది తినేస్తారు. కొందరు కూర టేస్ట్ తెలియదు, ఎందుకంటే నాలుగు బండబారిపోయాను, దానికి ఆ శక్తి లేదు. అలాగే కొందరు ఆత్మీయులు అనుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ చదువుతారు, అదని చర్చికి వస్తారు, కానీ వాళ్ళ హృదయం ఎక్కడో ఉంటుంది. వాళ్ళ బిజినెస్ మీద, వాళ్ళ పనుల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ అవసరాల మీద. అందుకే చూడండి, అడావిడికి వస్తారు. ఆ టైం మొక్కుబడి అయిపోగానే అడావిడికి జంప్. ఆత్మతో సత్యమవుతూ నా దేవుని ఆరాధించాలి. ఈ ఎగ్జైట్మెంట్ ఉండదు. ఒక మాట చెప్పనా, ఒక నిజ క్రైస్తవుడికి, దేవుని ప్రేమించేవాడికి ప్రతి ఆదివారం ఈస్టర్ పండుగే. సండే అయిపోయిన తర్వాత మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాడు. నామకార్థకు అప్పుడే సండే వచ్చేసిందా చే అనుకుంటాడు. ఎలా ఇంత పొద్దున్న లేగాల, ఏదో ఒక టైంలో వెళ్ళి కనపడి వచ్చేస్తే పోద్ది కదా, అటెండ్ అయ్యి వచ్చేస్తే పోద్ది కదా అనుకుంటాడు. హృదయాన్ని చూస్తాడు దేవుడు. పక్కవాడు ఒకసారి షేకండి చెప్పు, ఆయన హృదయాన్ని చూస్తాడు. ఎస్, ఓకే. అందరి ముందు ఇప్పుడు కయ్యూని ఏం చేశాడు, అందరి ముందు బిల్డప్ ఇవ్వడానికి, అందరి ముందు నేను పెద్ద కానుక ఇస్తున్నాను పెట్టాడు. అతని హృదయం దేవుడికి నచ్చలే, తీసుకోలే, రిజెక్ట్ చేశాడు దేవుడు. హేబేలు హృదయపూర్వకంగా బలర్పించాడు, హృదయపూర్వకంగా ఆరాధన చేశాడు, హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాడు. అందుకని హేబేలు అంటే దేవుడికి నచ్చాడు, అతను యాక్సెప్ట్ చేశాడు. అది కయ్యూనికి నచ్చలే. ఫ్రెండ్స్, మనుషులు చాలామంది అదేదండి, మనుషులకు నచ్చే భక్తి చేస్తారు, మనుషులు మెప్పించే భక్తి చేస్తారు. కానీ దేవుడు చూసింది తెలుసా, నన్ను మెప్పించేవాడు ఎవరున్నారు, ఎవరి హృదయం నాకు దగ్గరగా ఉంది, వాళ్ళకు ఆయన దగ్గర అవుతాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు. ఎస్, వాళ్ళకి ఆయన దగ్గర అవుతాడు. ఎందుకు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు? వినండి, ఎందుకు దావీదు సింహాసనం కూర్చుంటా అన్నాడు? వినండి, అతని జీవితంలో, దావీదు జీవితంలో పొరపాట్లు లేవో ఉన్నాయి, కానీ వాటిని తీసుకోలే దేవుడు. ఎందుకని అంటే తక్కిన విషయాలన్నిటిలో ఆయనకి ఇష్టంగా అడుగులు వేశాడు. ఆయనకి ఏది ఇష్టమో వాక్యం చేసి తెలుసుకున్నాడు, ఆ మేరకు అడుగులు వేశాడు. నా దేవుడి నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. నా ద్వారా ఆయన ఎవరు? పాస్టరా? కాదు, పాస్టర్ కాదు, సువార్తికుడు కాదు, ఒక సామాన్యుడు, గొర్రెల కాపరి. తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు. కానీ పాస్టర్ గారి కంటే ఎక్కువ కేరింగ్ దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల, దేవుని మందసం పట్ల. ఒక మందిరం కట్టాలి, వర్షిప్ ఇలా చేయాలి, ఆయన్ని ఇలా ఆరాధించాలి, ఆయన్ని ఇలా గణపరచాలి. ఆ మందసం పట్టుకొచ్చేటప్పుడు ఒక డాన్సింగ్ అంతకుముందు ఎవరు చేయలే. ఫస్ట్ దావీదే అది ఆరంభించింది. భార్య కూడా అభ్యంతరపడింది, మీకాల్. ఎవడేమనుకుంటే నాకేంటన్నాడు, ఇంకా చేస్తా అన్నాడు. యాజకులకి ఆ డ్రెస్సింగ్, యాజకుల కోసం తాళాలు, ఆ బోరలు బంగారంతో చేయించాడు. ఆ డ్రెస్సింగ్, ఆ క్రమశిక్షణ, ఆ వర్షిప్. ఎందుకు తెలుసా? దేవుడు అంటే పిచ్చి ప్రేమ. ఆ పాసలు చూసుకుని నాకెందుకు, ఆ కొయ్యటి వాళ్ళు చూసుకుని నాకెందుకు అనలే. చూడండి, దేవునికి ఇష్టమైన మనసు ఒక్కటే. కాపురం బాగుండాలంటే భార్య భర్త మనసు నెరిగి, అత్త మామ మనసు నెరిగి అడుగులు వేసిందా సక్సెస్ అయిపోతుంది. నేను అనేది అమ్మాయిలో ఉందా, అక్కడ ఏమడలేదు, అడ్జస్ట్ కాలేదు. పీస్ ఆ అమ్మాయికి దొరకదు, ప్లేస్ అక్కడ దొరకదు, కోల్పోదు. అలాగే దైవ దీవెన ఒక వ్యక్తి పొందాలి అనుకున్నవాడు ఒకటే, దేవుని మనసు నెరిగి. దేవుడికి ఏది ఇష్టం?
దేవునికి ఏది ఇష్టం అది నువ్వు ఇష్టంగా చేసుకో. అలా కాకోకుండా నువ్వు యుక్తిని ఉపయోగించి దేవుని కోసం ఏదైనా చేయాలంటే టైం లేదండి, దేవునికి ఏదైనా ఇవ్వాలంటే అంత వీలు పడదండి, కష్టం కదండి, ఆ శుభార్త నాకు సిగ్గండి. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో వాళ్ళు చూసుకుంటారులేండి, ఎవడేం చెప్తా నాకేంటండి, దేవుని పని అనేది నాకెందుకండి, ఇది నా ఇల్లా కాదు కదా, చర్చి ఏదో తోచింది ఏదో కొద్దిగా ఇద్దామండి అనే మనసు మనకుందనుకోండి, పెద్ద పట్టించుకోడు ఆయన. దావీదుకి రాజైనా అంత గొప్ప స్థానానికి వెళ్ళిన 132 కీర్తన 3-4, 5 యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, నేను ఒక స్థలము, ఆయన పాస్టర్ గారా కాదు కదా, నేను ఒక స్థలము చూసే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నేను పరుండే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికుపాటు రానియనను. చూడండి, హాయిగా రాజు అయ్యాడు, ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫామ్ హౌస్లో ఉన్నాడు, రకరకాల న్యూస్లు చూపించాడు, అది మనకు తెలియదు. ఎంజాయ్ చేయొచ్చు కదా, చర్చి గురించి మందిరం గురించి ఈయనకి ఎందుకు బాధ? మరో మాట చెప్తా, ఆయన పాస్టర్ గారు కాదు కదా, ఆయన బిషప్ కాదు కదా, ఆయన యాజకుడు అహరోను లాంటివాడు ఆ వంశంలో పుట్టలేదు కదా, ఈయన యోధా గోత్రంలో పుట్టాడు. ఆయన రాజు అయ్యాడు. రాజు రాజ్యం గురించి రాణుల గురించి ఆలోచించుకోవాలి. ఏ అమ్మాయి అందంగా ఉంది అంతే, రైట్, పిలవటం పెళ్లి చేసుకోవటమే. ఓకే, సొలొమోను జ్ఞానాన్ని గురించి, సొలొమోను పట్టణం గురించి ఎవరైతే చూడటానికి విజిట్ చేయడానికి వచ్చారనుకోండి, అందమైన అమ్మాయి ఎవరిని కనపడాలనుకోండి, హలో అజావ్ ఎందుకని, విల్ యూ మ్యారీ మీ, నేను పెళ్లి చేసుకుంటావా, సాయంత్రానికి పెళ్ళి అంతే. అట్ట మనడు 1000 పెళ్ళి చేసుకున్నాడు. మరి దావీదు అలా చేసుకోవచ్చు కదా, మందు కొడితే ఎంజాయ్ చేయొచ్చు కదా. దేవుని మందిరం కట్టాలా, ఆ కనుకు నిద్ర రానివ్వను. ఫ్రెండ్స్, ఓ మాట అంటాడు చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక, కట్టబోయే ఆలయం మనుషునికి కాదు, యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి ఏమేనండి, ఈ పని బహు గొప్పది. రాజ్యము కంటే, రాజ్యాల కంటే దేవుని మందిరం బహు గొప్పది. రాజు అంటున్నాడు, నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలురాయి విశేషంగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నాకు కలిగిన ఇంట్రెస్ట్, నాకు కలిగిన ఆసక్తి, మక్కువ చేత బహు ప్రయాసపడ్డాను, బహుగా ప్రయాసపడ్డాను. రెండవ వచనం, నేను బహుగా ప్రయాసపడి 40 సంవత్సరాలు ఆయన రాజు అయ్యాడు, యుద్ధాలు చేశాడు. ఎటు వెళ్ళినా విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎటు వెళ్ళినా అక్కడ దొరికిన వెండి బంగారం పట్టుకొచ్చి దేవుని మందిరం కోసం ఒక ఖజానా ఏర్పరిచి అందులో దాయడం మొదలుపెట్టాడు. ఎందుకు తెలుసా, నా దేవుని మందిరం కట్టించాలి. ఆ బంగారంతో చక్కగా ప్యాలెస్ కట్టించుకోవచ్చు కదా, ఆ బంగారంతో రథాలు చేయించుకోవచ్చు కదా. వినండి, ద గ్రేట్ అలెగ్జాండర్ తన బెడ్రూమ్ అంతా వజ్రాలతో చేయించుకున్నాడంట. గోడల నుండి అన్నిట్లో వజ్రాలు పొదిగిచ్చాడంట. ఎందుకని, ప్రపంచమే దండెత్తాడు. ఏ రాజ్యంలో, ఏ దేశంలో ఎక్కడ విలువైన సొత్తు ఉందో అయితే తెచ్చేసుకున్నాడు. ఓడిపోయిన రాజులు వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం కూడా వదిలేసుకోవాల్సిందే, గెలిచిన రాజు పట్టుకోవాల్సిందే. అది యుద్ధనీతి, రాజనీతి. ఓకే, అలా దావీదు వెళ్ళిన చోటల్లా బంగారాన్ని, వెండి, అదే ఇత్తడి ఇవన్నీ తెచ్చుకున్నాడు. వెలగల రాళ్ళు, ఇవన్నీ రత్నాలు, ఇవన్నీ పట్టుకొచ్చాడు.
అవన్నీ మందిరము కోసం, మందిరము కోసం, మందిరము కోసం. ఈ పని బహు గొప్పది. ఈ పని అంటే నాకు చాలా మక్కువ, చాలా మక్కువ, చాలా ఇష్టం. బహుగా ప్రయాసపడ్డాను. నీ ప్రయాసలో కొంతమంది ఉద్యోగం పొందుతారు. వినండి, వాళ్ళ ఖర్చులు పోను, మిగతాది ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, నెక్స్ట్ అది చేయాలి, ఇది చేయాలి, ఇలా అని ప్లానింగ్ చేసుకుంటాం. దావీదు ప్లానింగ్ అంత ఏంటి తెలుసా అండి? దేవునికి మందిరం కట్టాలి, ఆ ఖజానాలు ఇవన్నీ పెట్టాలి. ఒక 1000 నోటు 16 ఇస్తే సరిపోదా? ఓ 10,000 ఇస్తే, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోదా? పని ఓ 10 కిలోలు బంగారం గిఫ్ట్గా ఇస్తే సరిపోదా? చెప్పాలా? 2 లక్షల మణుగులు బంగారం ఎందుకు ఇవ్వాలి? రెండవది, అతని డిజైర్ ఏంటో చెప్తానండి, అతని ప్యాషన్ ఏంటో చెప్తానండి. బైబిల్ నేను మనీ కోసం చెప్తాను అనుకోవద్దు. నన్ను అపార్థం చేసుకున్నావా, నువ్వు ఇక్కడ కూర్చున్నా నీకేం ప్రయోజనం ఎక్కద నీకు? పాస్టర్గా డబ్బుల కోసం చెప్తున్నాడు అనుకుంటా. నీ తరతరాలు బ్లెస్ అవ్వాలని కోరుకుంటున్నావా? ఈ వాక్యం విని హృదయాన్ని ఆయన తడి తిప్పుకో, ఆయన హృదయాన్ని నీ తడి తిప్పుకుంటాడు. దట్స్ ఆల్. దావీదు వంశములో మంత్రి లేడు, రాజులే. దావీదు వంశములో కరువు లేడు, ఆకలి చావులు లేవు, గిన్నె నిండి పొర్లు. ఈ రోజు నుంచి నీ హృదయానుసారంగా బతుకుతా. చెప్పు ప్రభుతో చెప్పు. ఈ రోజు నుంచి నీకు దగ్గరగా అడుగులు వేస్తా, నిన్ను ఘనపరచాలని మనసు పెట్టుకుంటా, నీ కోసం ప్రయాసపడతా, నీ పరిచర్య కోసం, సువార్త కోసం, మందిరం కోసం ప్రయాసపడతా. నన్ను దీవించు, నా బిడ్డలు దీవించు. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ కృప నాకు మాకు దయచేయండి. జయమనివ్వండి. యేసు రక్తముతో మమ్మల్ని కడగండి, మీ ఆత్మ నింపండి. జయమనివ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ చేద్దాం.